ముఖ్యంగా బట్టి విక్రమార్క గారు అధ్యక్ష, ఆయన ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులు దర్శక ముగ్గురు అధ్యక్ష, ఏ వచ్చినా అక్కడికే పోతున్నాయి అంటారు బయట టాకు. ఏ వచ్చినా అధ్యక్ష అనే ఏదొచ్చినా అంటే మేము అధ్యక్ష అధ్యక్ష ఒక మాట అధ్యక్ష, ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది 60 ఏళ్ళ పోరాటం ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. తెలంగాణ ప్రజలు కోరుకుంది ఆకలినైనా తట్టుకుంటారు, ఆకలినైనా చంపుకుంటారు, ఆకలికైనా ఓర్చుకుంటారు, కానీ ఆత్మ గౌరవం కోసం బతుకుతారు అని చెప్పి ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది అధ్యక్ష. మేము శాసనసభ్యులం ఎంతో మంది మీ తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మా సొంత పార్టీని ఎదిరించి కూడా పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తీసుకొచ్చినాం అధ్యక్ష. మాకుండదా అధ్యక్ష? మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు, మాకు ఓటేసి గెలిపించిన ప్రజలు, ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత శాసనసభ్యునిగా నా మీద ఉండదా అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, నన్ను కొడంగల్ ప్రజలు గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అయినా కొడంగల్ చేసుకుంటా అన్నప్పుడు ఒక శాసనసభ్యునిగా రాజగోపాల్ రెడ్డికి కూడా ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాకుంది కదా అధ్యక్ష. నేను అదే అడుగుతున్నా అధ్యక్ష. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఫుల్ హుజూర్ నగర్ మొత్తం, హుజూర్ నగర్ లో ఎకరా భూమికి సాగునీరు అధ్యక్ష. హుజూర్ నగర్ లో ఎకరానికి చిన్న లిఫ్ట్లు 5,000 ఎకరాలు అంటే ఒక లిఫ్ట్ పెడతారు అధ్యక్ష. మాకు లిఫ్ట్ లేదు, కాలువ లేదు, రిజర్వాయర్ లేదు, చెరువు లేదు, కుంట లేదు. ఏమనాలి అధ్యక్ష? మేము మునుగోడు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నుకున్న ప్రజలకు ఏం చెప్పాలి అధ్యక్ష? మాట్లాడే చేత కాదా నాకు? లేదంటే నేను ఏమన్నా ప్రలోభాలకు లొంగే వ్యక్తినా? ఎవరన్నా బెదిరిస్తే భయపడే వ్యక్తినా? దేనికి భయపడని వ్యక్తిని, ప్రలోభాలకు లొంగని వ్యక్తిని మన ప్రభుత్వం ఉండి శాసనసభ్యునిగా నా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే నేను మాట్లాడకుండా ఉండడం నేరం అధ్యక్ష. నేను ఒకవేళ నేను ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఈ పదవిలో ఉండడానికి అనర్హుడు అధ్యక్ష. నేను 2.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఈ ఒక్కరోజు కాదు, 2.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. 2.5 సంవత్సరాలతోటి 2.5 సంవత్సరాల నుంచి బాధపడుతూ మనోవేదన చెందుతూ ఈరోజు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం చేసే విషయంలో మంచి పనులు చేసి ప్రభుత్వం చేసే విషయంలో మా బట్టి గారు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం. మీకు తొందర మీరేం భయం మాకు ఒకటే అధ్యక్ష, राजगोपाल रेड्डी साहब తెలంగాణ ప్రభుత్వం राजगोपाल रेड्डी साहब 1 मिनट में कंप्लीट करिए. ఒకటి అయిపోగా ఆర్ఎన్బి సబ్జెక్టు. తెలంగాణ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ప్రాంతాల మీద, నియోజకవర్గాల మీద వివక్ష చూపకండి. అందరిని సమానంగా చూడండి. అందరూ మీ పిల్లలు అనుకోండి, మీ తమ్ముళ్ళు అనుకోండి, వాళ్ళు కూడా తెలంగాణ ప్రజలే అనుకోని అన్ని నియోజకవర్గం వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి ప్రయారిటీ బేసిస్లో ఇంపార్టెన్స్ చూసి ఎక్కడైతే కరువు ఉందో, పీడిత ఉందో అక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేసి అభివృద్ధికి నిధులు ఇచ్చి పనులు ఆగకుండా చేయమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. లాస్ట్ అధ్యక్షగా అన్నిటికంటే నాకేం అవసరం లేదు అధ్యక్ష. లేదు పద్రమింది అధ్యక్ష. బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే 1000 రెట్లు పారదర్శకంగా, నిజాయితీగా పనిచేస్తుంది అధ్యక్ష. అందులో ఎటువంటి అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ కానీ నిర్ణయాలు కానీ లేదు. వెంకన్న కరెక్ట్ చెప్పిన సోదరుడు వెంకటరెడ్డి గారు చెప్పడం, ఆయన బ్రాహ్మణ వెల్లంలో ఉదయ సముద్రం ప్రాజెక్టు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి నాకు మంత్రి పదవి లేకున్నా పర్వాలేదు ఉదయ సముద్రం ప్రాజెక్టు ఇచ్చి నల్గొండ, మునుగోడు, నకరికల్ నియోజకవర్గాలకు 1,00,000 ఎకరాలకు సాగునీరు కావాలని 714 కోట్లతోటి ఉదయ సముద్రం ప్రాజెక్టు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో శాంక్షన్ చేసిన అధ్యక్ష. 2004 to 14
రాజశేఖర గారు చనిపోయిన తర్వాత కూడా ఉద్యమ సమయంలో కూడా 90% వర్క్ కంప్లీట్ చేసిన అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కానీ 2014 నుంచి 24 వరకు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము 10% వర్క్ కంప్లీట్ చేయకపోవడం వల్ల మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిజర్వాయర్లకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సోదరుడు వెంకటరెడ్డి గారు, మన ఇరిగేషన్ మంత్రి గారు సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారు అందరూ వచ్చి ఆ రిజర్వాయర్ నింపారు అధ్యక్ష. మీ ద్వారా మీకు కోరుకునేది ఏంటంటే ఉదయ సంవత్సరం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి రిజర్వాయర్ కంప్లీట్ అయింది, కానీ కాలువలు కంప్లీట్ కాలేదు, పొలాలకు నీళ్ళు రావట్లేదు, ల్యాండ్ ఎక్విజిషన్ R&R పేమెంట్ లేదు, కెనాలకు టెండర్లు పిలవలేదు, పనులు కాలేదు. ఇప్పుడు సంవత్సరం అయింది అడుగుతున్నారు. కాబట్టి తొందరగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మీ ద్వారా ఏంటంటే ఉదయ సముద్రం ప్రాజెక్టు సంబంధించిన కాలువలు కంప్లీట్ చేసి, ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేసి, నిధులు ఇచ్చి 1,00,000 ఎకరాలకు మునుగోడు నగరకల్లు నల్గొండ నియోజకవర్గాలకు వెంటనే నీళ్లు ఇవ్వాలని చెప్పేసి మీరు ఏ కేటగిరీలో పెట్టుకోలేదు. మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ కేటగిరీలో ఉదయ సముద్రం లేదు, దయచేసి దాన్ని ఏ కేటగిరీలో చేర్చాలని చెప్పి మీ ద్వారా అధ్యక్ష నేను మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇక లాస్ట్ పాయింట్ అధ్యక్ష, 1 minute అంతే, ఓన్లీ 1 minute లాస్ట్. ఇచ్చిన హామీ నెరవేర్చాలన్న సంకల్పంతో ముందుకు పోతుంది, కానీ నిజంగా ఇది ఒక ముళ్ళ కురీటం లాంటి ఇటువంటి సిచ్యువేషన్ అధ్యక్ష. ఈరోజు మన బడ్జెట్ వాళ్ళు చేసిన అప్పులకు మిత్తి అసలు కట్టుకుంటూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ మళ్ళీ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది మామూలు విషయం కాదు. కానీ ఒకటే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల ప్రాజెక్టు 3 సంవత్సరాల కంప్లీట్ చేసిన అధ్యక్ష. అదే కాళేశ్వరం కంటే ముందు 10 ఏళ్ల కంటే ముందు స్టార్ట్ చేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మా డిండికి మాత్రం డబ్బులు లేవు, ప్రాజెక్టు కంప్లీట్ కాలేదు. మరి అది ఎట్లా కంప్లీట్ అయింది, ఇది ఎట్లా కంప్లీట్ కాలేదు? మరి ఈ ప్రాజెక్టులో పాలమూరు రంగారెడ్డి, ఈ ప్రాంత ప్రజలు, నల్గొండ ప్రజలు, మునుగోడు ప్రజలు, దేవరకొండ ప్రజలు ఏం అన్యాయం చేసిండ్రు, ఏ పాపం చేసిండ్రు? తెలంగాణ ఉద్యమం లేరా? తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవినే త్యాగం చేసిండు. పార్లమెంట్ సభ్యులుగా నేను పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చినాం. మరి ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే శాసనసభ్యునిగా మాట్లాడాల్సిన బాధ్యత నా మీద ఉంది అధ్యక్ష. ఈ ప్రాంతంలో ప్రాజెక్టుల పేరు మీద వివక్ష, నార్త్ తెలంగాణ ఒకటి, సౌత్ తెలంగాణ ఒకటి, మహబూబ్ నగర్ అని, నల్లగొండ అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. దేవరకొండ నియోజకవర్గం, మున్గోడు నియోజకవర్గం, ముఖ్యంగా మున్గోడు నియోజకవర్గం ఉన్న ఫ్లోరైడ్ ప్రపంచంలో ఎక్కడ లేదు అధ్యక్ష. తాగునీరు సాగునీళ్ళల్లో మొత్తం మనుషులను చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. మరి అటువంటి నియోజకవర్గం గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నది. కాబట్టి మరి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తారని చెప్పి నేను మీ ద్వారా